దేవుని మాటను మన జీవితాల్లో ఎంతమంది అయితే నిజమని నమ్ముతా ఉన్నామో, ఎంతమంది అయితే దేవుణ్ణి విశ్వాసముతో వెంబడిస్తూ ఉన్నామో, వారందరి జీవితాల్లో అంతే స్థిరముగా నిశ్చయముగా చెప్తా ఉన్నారు, నేను మీకు తోడుగా ఉన్నాను, సదాకాలం నేను మీతోనే ఉంటానని. 119వ కీర్తన నీ సేవకుడినైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులను తెరవ చేయము. ఆమేన్. ప్రతి ఒక్కళ్ళు ఈ మాటను రిమైండ్ చేసుకోండి. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులను తెరవము. దేవుని మాటను చదువుతున్న ప్రతిసారి కూడాను నూతనమైనటువంటి సంగతులను మనం దాంట్లో నుంచి చూసేవారిగా ఉండాలి. ఎందుకు అనంటే, మనం కనుక మెలకుగా లేకపోతే, అలర్ట్గా లేకపోతే చాలా విషయాలు మిస్ అవుతామనే విషయం సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఇందాక వర్షిప్ ప్రాక్టీస్ అవుతూ ఉన్నప్పుడు దివాకర్ని దివాకర్ అని అంటే వెంటనే ఫ్యాన్ వేసుకున్నాడు. వేసినప్పుడు చూస్తే అది తిరగలేదు. ఏంటి అని అంటే, ప్లగ్గే పెట్టలేరు. ఫ్యాన్ ఎదురుగానే ఉంది, వైరు ఎదురుగానే ఉంది, స్విచ్ ఎదురుగానే ఉంది. ఫ్యాన్ వేసుకోమంటే మాత్రం అంటే అలర్ట్గా లేకపోవడం అన్నది సింపుల్. మనం వేసే స్విచ్ ఓకే, గ్రాంటెడ్గా మనకి ఏంటంటే స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుందని, కానీ ఈ వైర్ అందులో పెట్టుంది, దాన్ని కనెక్ట్ చేసి ఉంది, ఆన్ చేస్తే తిరగాలి అని అంటే ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు మాత్రమే. అలాంటిది దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూడాలి అని అంటే చదివే పద్ధతి ఎలా ఉండాలి అని అంటే సర్చింగ్ లాగా ఉండాలి. వెతికే ఆశ్చర్యకరమైన సంగతిని నేను ఈరోజు చూడాలి ప్రభువా అని నేను వాక్యంను వెతికినప్పుడు, నీ వాక్యమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కనులు తెరవుము అని దేవుని ప్రార్థన చేస్తున్నాడంటే మన ప్రేయర్ కూడా అదే ఇవ్వాలి. మనకు కావలసిన విషయాల్లో మనం దేవుణ్ణి అడిగేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్, ఎంత ఈగర్నెస్ ఉంటుందో, అదేవిధంగా దేవుడు నీ కోసం ఆల్రెడీ సిద్ధపరిచినటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను మనం తెలుసుకోవాలి అని అంటే దేవుడిని అదే ప్రార్థన చేయాలి. అందుకని అంటున్నాడు, నీ సేవకుడినైనా నేను బ్రతుకున్నట్లు నీ దయారసము నాకు చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటానయా అని కింద అంటున్నాడు. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులను తెరవ చేయమని. ఎన్నిసార్లు ఇన్ని సంవత్సరాలు మన ప్రేయర్లో, ప్రభువా నా కనులను తెరవ చేయి, టు సీ వాట్ నువ్వు నా కోసం సిద్ధపరిచింది ఆశ్చర్యకరమైనది, ఇంకోటి నా కనులను తెరవ చేయమని ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం. ఈ వాక్యం మనకు తెలుసు. 119వ కీర్తనని సంవత్సరాల కొద్దీ చదివి ఉంటాం. ఎన్ని విషయాలు మన ఆత్మీయ జీవితంలో ఇప్పటి వరకు దేవుడు ఈ విషయాన్ని దేవుడు నాకు కొత్తగా చూపించాడు. మనకు కావాల్సినంత నాలెడ్జ్ ఉంది. డిఫరెంట్ రెఫరెన్స్ బైబుల్స్, డిఫరెంట్ స్పీకర్స్, డిఫరెంట్ ఆన్లైన్ ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి మనకి దేవునికి సంబంధించిన నాలెడ్జ్ ఎంత ఉంది అని అంటే కావాల్సినంత ఉంది. బట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందంటే మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఈరోజు మనకు తెలియాల్సిన విషయం కూడా ఏంటంటే, ఆశ్చర్యకరమైన సంగతులు చూసిన వాళ్ళు అందరూ ఏం చెప్తారు? కనిపించిన వాళ్ళందరికీ వద్దన్నా చెప్తారు. ఈరోజు మనం ఆశ్చర్యకరమైన సంగతులు చూడం కాబట్టే ఎవరికి దగ్గరికి వెళ్ళినా కూడా దేవుని గురించి చెప్పాలంటే మన దగ్గర ఏమీ ఎందుకు ఉండదంటే, మన దగ్గర మనకు తెలిసిన వాక్యమే, మనం ఎప్పటి నుంచో వింటున్నదే, ఎవరో మనం చదివింది కూడా కాదు. నేను చాలా గ్యారంటీగా చెప్పగలను, మనం చాలాసార్లు షేర్ చేసే విషయాలన్నీ మనము చదివి మన అండర్స్టాండింగ్లో నుంచి మనం చెప్పేవి కాదు. ఆల్రెడీ మనకు నచ్చిన పాస్టర్లు, మనకు నచ్చినటువంటి మెసేజ్ల్లో నుంచి కొన్ని భాగాలు ఎత్తి వాళ్ళకి చెప్తాం. ఏ రోజైతే దేవుడు నీకు బయలుపరిచే విషయాలను ఆల్రెడీ నీ అండర్స్టాండింగ్లో నుంచి ఎదుటి వారికి పరిచయం చేస్తావో, వివరిస్తావో, దేవుడు తన కార్యములు జరిగిస్తాడు. ఆమేన్. అందుకని ప్రభువుని నిత్యము మనం ప్రార్థించేట, ప్రభు నీ వాక్యమునందు అందుకనే ఏషియా 9 చూడండి ఒకసారి. ఏషియా 9 మనందరం క్రిస్మస్ అప్పుడు మాట్లాడుకుంటాం ఈ మాట గురించి. 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. రైట్ టు లెఫ్ట్ వస్తున్నాయా? ఆమేన్. ఏలైనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడు, ఆయన భూమి మీద రాజ్యభారముండును, భుజము మీద ఆయన రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన టైటిల్, ఆయనకి ఇవ్వబడిన పేరే ఆశ్చర్యకరుడు. ఇంకేమేంటి? ఆలోచనకర్త,
బలవంతుడైన దేవుడు. నిత్యుడు. నీ వాక్యమునందు ఆశ్చర్యకరమైన సంగతులు నాకు బోధించుము, నా కనులను తెరవ చేయము. ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది ఏంటంటే ఆశ్చర్యకరమైన సంగతులు. ఆయన ఏం చేసినా కూడాను ఇట్స్ ఏ మిరకిల్. బైబిల్లో ఉన్నటువంటి ఏ క్యారెక్టర్ని తీసుకున్నా కూడాను ఆయన పనిచేసే పద్ధతులన్నీ ఎలా ఉంటాయి అంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. మన హ్యూమన్ కామన్ సెన్స్కి లాజిక్ బియాండ్ ఉంటుంది. అది ఎక్కడ కూడాను లాజిక్ పనిచేయదు దేవుణ్ణి. అందుకనే మనం విశ్వాసాలు, మనం దేవుణ్ణి అనుసరించడం అనేవి చాలాసార్లు బియాండ్ లాజిక్ మాత్రమే ఉంటాయి. అందుకనే మీరు కృపచేత విశ్వాసము ద్వారా రక్షించబడ్డారు. మనం రక్షించబడిన పద్ధతి చూస్తేనే దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి మనం రక్షించబడ్డాం. ఈ విషయం మనకు బాగా అర్థం అవ్వాల్సిన విషయం, మన పిల్లలకు కూడా మనం నేర్పించాల్సిన విషయం ఏంటంటే జనరల్గా అయితే దేవుడిని అంటే ఎవరైనా ఏం చేస్తారంటే పూజిస్తారు, అవునా? కానీ ఈయనేమంటాడు, నన్ను పూజించమని బైబిల్లో ఎక్కడుంది? ఒకటే ఉంది, నన్ను ప్రేమించండి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, ఆయన్నే మనం పూర్ణ శక్తితో, కంప్లీట్ లవ్ యువర్ లార్డ్ విత్ ఆల్ యువర్ మైట్. నీ శక్తి మేరకు దేవుణ్ణి ప్రేమించాలనే ఉంది. అలాంటి దేవుణ్ణి ఏమనాలి, ప్రేమించాలి అని మనం అనుకున్నప్పుడు ఆయన ఆశ్చర్యకరుడై ఉండి, ఆలోచనాకర్త అయి ఉండి, బలవంతుడై ఉన్నప్పుడు మన జీవితాల్లో పనిచేసే పద్ధతులన్నీ కూడాను అవి ఫుల్ఫిల్ చేస్తాయా లేదా? సపోజ్ మీ ఫ్యామిలీలో ఒక ముగ్గురు బ్రదర్స్ ఉన్నారనుకుందాం. ఒకళ్ళు డాక్టరు, ఒకళ్ళు లాయరు, ఒకళ్ళు పొలిటీషియన్ అనుకుందాం. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు చూస్తారు? డాక్టర్ చూస్తారు. లాయర్ ఏమన్నా కోర్టుకి సంబంధించిన ఇంకొకళ్ళు ఎవరు అనుకున్నాం? లాయర్ అనుకున్నావా? పొలిటీషియన్ ఇంకొకళ్ళు లాయర్ అనుకున్నా. ఈ ఏమనాలి గొడవలు వీటి తాలూకా కోర్టుకు వెళ్ళి ఏమన్నా తెచ్చుకునే విషయాలు ఉంటే ఎవరు చూస్తారు? ఇంకొకళ్ళు పొలిటీషియన్. ఏమన్నా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి తెచ్చుకోవాలంటే ఒకళ్ళపైన ఒకళ్ళు మనకేమనిపిస్తుంది? ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది అనుకో, ఏమన్నా లాపరంగా అంటే న్యాయపరమైన వచ్చినాక నేను ఎవరిని ఎతుకుతాను? లాయర్ని ఎతుకుతాను. బట్ అదే నా ఫ్యామిలీలో ఓన్ బ్రదర్ ఉంటేనో, ఓన్ నా పర్సనల్గా ఎవరన్నా ఉంటేనో అప్పుడు ఏం చేస్తాను? మనోడు ఉన్నాడు కదా, అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, చూసుకుంటాడని. అందుకని చాలాసార్లు అంటారు, ఏదన్నా అవసరం వచ్చి పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు, మా ఇంట్లో కూడా ఓ డాక్టర్ ఉంటే బాగుండండి అని. ఎప్పుడో జబ్బు వస్తుందని ఇంట్లో డాక్టర్ అవ్వాలని కోరుకోవడం నష్టం లేదు, కానీ జబ్బు వచ్చిన దానికి ట్రీట్ చేయడానికి డాక్టర్ ఉండాలనుకోవడం ఫూలిష్నెస్. అంటే దాని అర్థం ఏంది? డాక్టర్ ఉంటే ఎప్పుడు జబ్బులు రావాలా? అది కాదు కదా. ఒక ప్రొఫెషనల్ పీపుల్ మన ఫ్యామిలీలో ఉంటేనే ఇంత సపోర్టు, హెల్ప్ దొరుకుతుంది అనుకుంటే, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు నీ లైఫ్లో, నా లైఫ్లో ఉన్నాడన్న సత్యాన్ని మనం గ్రహించకపోయినట్లయితే, దాన్ని ట్రస్ట్ చేయకపోయినట్లయితే మనం ఎప్పటికీ వాక్యాన్ని వెతకలేము. ఎందుకు చదువుతామంటే వాక్యాన్ని, అన్న ఆల్రెడీ మీరు చెప్పారు కదన్న రెగ్యులర్గా బైబిల్ చదవాలి, రోజు బైబిల్ చదవాలి కాబట్టి బైబిల్ చదవడం కాదు. ఆయన ఆశ్చర్యకరమైన సంగతులు ఇందులో ఉన్నాయి కాబట్టి నిత్యము మ్యాన్ లివ్ బై ద ఫెయిత్ అండ్ బై ద వర్డ్ ఆఫ్ ద గాడ్. దేవుని నోటి నుంచి వచ్చు నోటి మాట వలన మాత్రమే బ్రతుకుతామని తెలిసినప్పుడు మనం ఎవ్రీడే ఎన్ని రోజులకు ఒకసారి తింటాం? మనం 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. వారానికి ఒకసారి తలస్నానం చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు భోజనం చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? రోజుకు ఒకసారి కూడా కాదు, రోజుకి ఎన్నిసార్లు తింటారు? 3 సార్లు కాకుండా మళ్ళీ స్నాక్స్, టీ, దాంతోపాటు స్నాక్స్ రకరకాలు ఉంటాయి. భోజనం ఎవరూ కూడా తగ్గించట్లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? వి లివ్ బై ఫెయిత్ అండ్ ఆల్సో దేవుని నోట నుంచి వచ్చే మాట వలన మనం బ్రతుకుతాం. అంటే మన లైఫ్లో 2 థింగ్స్ ఎప్పుడు ఉండాలి. ఒకటి ఫెయిత్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దేవుని వాక్యం. అయ్యా మీరు ఎందుకు బైబిల్ చదువుతారంటే మా అమ్మ చదవమంది కాబట్టి అని చిన్నప్పుడు చెప్తే చెప్పొచ్చు, కానీ పెరిగిన తర్వాత మనం అలా చెప్పడం, యు ఆర్ కంప్లీట్లీ మిస్అండర్స్టాండింగ్. నువ్వు అసలు దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికంటే ముందు కూడా బేసిక్ కామన్ సెన్సే తెలియట్లా. బికాస్ ఐ లివ్ బై వర్డ్. నేను దేవుని వాక్యం నుంచి. అందుకని చాలాసార్లు ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే, మీరు చెప్తారు కానీ మాకేం పెద్దగా అనిపించట్లేదు అన్న. అవునా? ఎప్పుడు మనము ఏమంటారు, గోస్పెల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అందరికి చెప్పే ఒక కామన్ అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే,
మనం చాలాసార్లు చెప్పుకునేది ఈస్ట్ ఎటువైపు ఉంటుంది? స్టూడెంట్స్ చెప్పాలి. ఆశీష్, అంతేనా? ఆశీష్, సన్ ఎటు వస్తారు? ఇటువైపు వస్తారా? సన్సెట్ ఎటు అయింది అప్పుడు? ఇటు అవుతుంది. సో మార్నింగ్ ఎటు కనపడతాడు సూర్యుడు? ఇటు కనపడతాడు. ఈవినింగ్ ఇటువైపు కనపడతాడు. ఎందుకని? ఎరా చెప్పండి. మన ఫీలింగ్ ఏంటంటే సూర్యుడు పొద్దున ఇటు ఉదయించి అటు అస్తమిస్తున్నాడు అనేది మన ఫీలింగ్. సైన్స్ ఏం చెప్తుంది? సూర్యుడు తిరగడరా బాబు, భూమే తిరుగుతుంది అని. సూర్యుడు తిరుగుతున్నాడని మనం అనుకుంటున్నాం, అది నిజమా? భూమి తిరగట్లేదని మనం అనుకుంటున్నాం, అది నిజమా? సూర్యుడు తిరుగుతున్నాడని నువ్వు ఫీల్ అవుతున్నావు, అది నిజమా? భూమి తిరగట్లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు, అది నిజమా? నాకు ఫీలింగ్ ఉంటేనే నేను నమ్ముతానండి. నీ ఫీలింగ్స్ని బట్టి అన్నిసార్లు అవ్వదు. ట్రూత్ ఏమై ఉంది అది ఇంపార్టెంట్. బైబిల్ ఏం చెప్తుంది అది ఇంపార్టెంట్. నా ఫీలింగ్స్ని బట్టి నేను వెళ్ళిన అన్నిసార్లు, ఆఫ్టర్ ఆల్ నార్మల్గా మన కామన్ ఫిజికల్ సైన్స్ బుక్లో ఎవరైనా చెప్పారనుకోండి, నాకు ఫెయిత్ ఉంటేనే నేను నమ్ముతానండి అన్నారనుకో, సూర్యుడి ఇటు నుంచి ఇటు తిరుగుతూ లేదండి అని చెప్పినప్పుడు మాస్టర్ మీరు లేచేసి నాకు అంత ఫెయిత్ లేదంటే ఏమంటాడు? నార్మల్ కూర్చో అంటాడు. నేను మాత్రం ఇక్కడ మీకు ఫెయిత్ ఉందని నిరూపించడానికి ఇన్ని మెసేజ్లు చెప్పాలి. నాట్ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్. దేవుని వాక్యంలో ఉంది కాబట్టి ఐఎమ్ ట్రస్టింగ్ ఇట్, ఐఎమ్ బిలీవింగ్ ఇట్. ఇందులో ఏమైతే ఇలాంటి కామన్ థింగ్స్ని మనం ఎప్పుడైతే నమ్మడానికి ట్రై చేస్తామో, విశ్వసిస్తాం, ఎస్ ప్రభువా ఏమయ్యా మీరు ఎందుకు చేస్తున్నారు? బైబిల్లో ఉంది కాబట్టి ఐఎమ్ ట్రస్టింగ్ ఇట్, నేను ఇది చేస్తున్నాను అన్న అండర్స్టాండింగ్లోకి పోయినప్పుడు మాత్రమే ఆశ్చర్యకరమైన సంగతుల్ని మనం చూడడం మొదలెడతాం. ఆమెన్. ఎన్ని రోజులైతే దేవుని మాటలు మనం నమ్మేవారిగా ఉంటామో, దేవుని వాక్యం అండర్స్టాండింగ్లోకి తీసుకునేవారిగా ఉంటామో, దేవుడు మనుషుల కోసం సర్చ్ చేస్తూ ఉంటాడట. పీపుల్ హూ బిలీవ్ ద హిమ్ ఆర్ హిజ్ వర్డ్. దేవుని వాక్యాన్ని నమ్మేటటువంటి వ్యక్తుల కోసం దేవుడు వెతుకులాడుతూ ఉంటారట. ఈరోజు మనము దేవుని వాక్యమునందు ఆశ్చర్యకరమైన సంగతులను వెతికేటప్పుడు ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు నీ జీవితాల్లో, నా జీవితాల్లో కల్పించుకోవాలని ఎందుకు ఆశపడతాడు అనంటే ఏమనాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 2:4 ఒకసారి చూడండి. ఏలయనగా దేవదూతుల ద్వారా పలకబడినటువంటి వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అక్రమమును, అవిధేయతను, న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము ఏ విధముగా నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? అటు రక్షణ ప్రభువు బోధించటి చేత ఆరంభమై, తర్వాత వచనాలు అందరిని జాగ్రత్త చూడండి. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఆమేన్. వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇంగ్లీష్ లో కనుక చూస్తే ఉల్టా పైకి వస్తుంది ఈ వచనం అంతా కూడాను. సారీ అమ్మా, 3 నుంచి చదవండి. How shall we escape if we neglect such a great salvation? It was declared at first by the Lord. It was first declared by Lord. And it was attested to us by those who heard. And it was attested to us by those who heard. అంటే దాని అర్థం ఏంటి? First it was declared by Lord, and second thing is attested by people who heard. అంటే దీని అర్థం ఏంటి? విన్నవారి చేత మనకి ధృవీకరించబడింది, రూఢీపరచబడింది. It is attested and confirmed by the people who heard already. విన్నవారు ఎప్పుడు దాన్ని మనం రుజువుపరుస్తాము, ఎప్పుడు దాన్ని మనం అటెస్ట్ చేస్తాం, ఎస్ నిజమే అని. ఆయన ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూసినప్పుడు మాత్రమే దేవుడు నా జీవితంలో కల్పించుకుంటున్నాడన్న అండర్స్టాండింగ్ ఎయిదర్ బై నా జీవితంలో జరిగిన దాన్ని బట్టి అయినా, లేదంటే ఇంకొక సిస్టర్, ఇంకో బ్రదర్ జీవితంలో దేవుడు పనిచేసే విధానాలు, ఆశ్చర్యకరమైన సంగతులు చూడడాన్ని బట్టి ఎస్ అంతేనా. టెస్టిఫై ఎప్పుడు చేస్తాం? దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూసినప్పుడు. ఎప్పుడు?
మా ఇంట్లో సూర్యుడు వస్తేనే నేను నమ్ముతానంటే ఏమంటారు? నా ఇంట్లో రానవసరం లేదు, సూర్యుడు వచ్చాడంటే వచ్చాడంతే, ఎక్కడొచ్చినా వచ్చినట్టే. సో నా ఇంట్లో జరిగితే అని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ బట్ నా ఇంట్లో జరిగితేనే అని నువ్వు అని అడగడానికంటే ముందు ట్రస్ట్ చేయాలి దేవుడిని. ఎస్, దేవుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, నా జీవితంలో కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఈ మాటలన్నిటినీ కూడా పీపుల్ హూ హర్డ్ ఇట్, ఈ వింటున్నటువంటి మనము అటెస్ట్ చేస్తున్నామా, టెస్టిఫై చేస్తున్నామా? అర్థమవుతుందా? హెబ్రీలకు రాసినటువంటి 2:4లో ఫస్ట్ ఇట్ వాస్ డిక్లేర్డ్ బై గాడ్ అండ్ అటెస్టెడ్ బై ద పీపుల్ హూ హర్డ్. ఏ వ్యక్తులైతే విని ఉన్నారో, విన్నటువంటి మనం ఎన్నిసార్లు దాన్ని అటెస్ట్ చేస్తున్నాం, ఎన్నిసార్లు దాన్ని ఏమనాలి, ఎస్ నిజమే అని మనం సాక్ష్యం చెప్తా ఉన్నాం. అందుకనే ఇందాక చదివినటువంటి 119వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. మీరు 24 వరకు కదమ్మా చదివింది. నీ శాసనములు నాకు సంతోషకరములో, అవి నాకు ఆలోచన కడతలైన. ఇంగ్లీష్లో ఉంటుందంటే యువర్ టెస్టిమోనీస్ ఆర్ మై డిలైట్ అండ్ దే ఆర్ మై కౌన్సిలర్స్. యువర్ టెస్టిమోనీస్ తెలుగులోకి వచ్చేసరికి ఏమైనా ఉందంటే నీ శాసనములు అని ఉంది. ఇంగ్లీష్లో టెస్టిమోనీస్ అంటే హెబ్రూ బైబిల్లో నుంచి చూసినా కూడాను టెస్టిమోనీస్ అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద ఎఫాక్ట్ ఆర్ గివెన్ స్టేట్మెంట్. అంటే మనం ఇచ్చేటటువంటి కోర్టుల్లోనూ లాలో వాడబడేటటువంటి పదం టెస్టిమోనీ అనేది. టెస్టిమోనీస్ దేవునికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ భక్తుడు చెప్తుంది ఏంటంటే నీ శాసనములో నాకు సంతోషకరములు అంటున్నప్పుడు ఇంగ్లీష్లో ఏముందంటే యువర్ టెస్టిమోనీస్ ఆర్ మై డిలైట్ అండ్ దే ఆర్ మై కౌన్సిలర్స్. దేవునికి సంబంధించినటువంటి విషయాలు ఎన్ని విషయాలైతే మనం వింటూ ఉన్నామో, టెస్టిమోనీస్ ఎస్పెషల్లీ దేవుడు మన జీవితాల్లో కల్పించుకొని పనిచేస్తున్నటువంటి నంబర్ ఆఫ్ టెస్టిమోనీస్ మనం ఎక్కువ సార్లు వినాలి. భక్తులు చెప్పేటటువంటిది, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు, దేవునికి సంబంధించినటువంటి మనం ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ పీపుల్ చెప్పే టెస్టిమోనీస్ అన్నీ కూడాను మనల్ని కౌన్సిలర్స్, దే విల్ కౌన్సిల్ ఇన్ ఎవ్రీ మూమెంట్. ప్రతి విషయంలోనూ కూడా ఎస్ ఇదిగో పలాని భక్తు నీ జీవితంలో దేవుడు కల్పించుకున్నాడుగా, అయితే దేవుడు డెఫినెట్గా నా జీవితంలో కూడా కల్పించుకుంటాడు. దేవుని చేత ప్రకటించబడే వాక్యము ఆయన యొక్క మాట వినిన వారి సాక్ష్యమును బట్టి స్థిరపరచబడుతుంది. ఆమేన్. అందుకనే మార్కు సువార్త 16వ అధ్యాయం చివర ఉండేటటువంటి మాట ఏంటంటే విన్నటువంటి ప్రకటించబడినటువంటి వాక్యము, ఒకసారి చూడండి, 16వ అధ్యాయం ఈలాగు ప్రభువైన యేసు వారితో 20. మాట్లాడిన వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. దేవుని వాక్యము మన జీవితాల్లో ఉండి పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ కూడాను దేవుడు స్థిరపరచడానికి ఏదైతే చెప్పబడుతుందో, చెప్పబడే వాక్యము ఫుల్ఫిల్ అవుతుంది. ఫుల్ఫిల్ అయిన దాన్ని టెస్టిమోనీ అంటే ఇట్ బికమ్ ద టెస్టిమోనీ. టెస్టిమోనీ ఆల్వేస్ అటెస్ట్ ఆర్ కన్ఫర్మ్ ద వాట్ ఆల్రెడీ ప్రీచ్డ్. ఏ విషయం అయితే ముందుగా బోధించబడిందో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ వస్తుంది. సో మనం వింటున్నటువంటి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు వినేటటువంటి మాటలు జస్ట్ చాంట్ చేసుకోవడం అని అంటే, చాంటింగ్ ఏమంటారు తెలుగులో, వల్లి వేయడం, చెప్పడం, తిరిగి చెప్పడం. ఒక పదాన్ని 100 సార్లు చెప్పేస్తే మనకు మంచి జరిగిద్దని నమ్మడం. ఏదో 112 స్తుతుల పుస్తకాలు కూడా వచ్చినాయి. ప్రభువా 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 అని 1000 సార్లు అంటే పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. బట్ వాట్ ద లార్డ్, దేవుడు అనే మాటకు అర్థం కానీ లార్డ్ ప్రభు అనే మాటకి నీకు అర్థం తెలిసి ఓకే ప్రభువా నా ప్రభువు నువ్వా, అయితే యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే అండర్స్టాండింగ్ నాకు వచ్చిన రోజు, నీకు ప్రభు అనే మాట అర్థమైన రోజు యు ఆర్ గోయింగ్ టు బీ సేవ్డ్. నాట్ బై రిపీటింగ్. అంటే ఒక 1000 సార్లు ప్రభువా అన్నంత మాత్రాన ఉపయోగం ఉండదు. అందుకని ఈరోజు మన అండర్స్టాండింగ్స్ అన్నీ మనకు రావాల్సినటువంటి మాట అంటే ఎన్ని విషయాలు వింటున్నటువంటి మాటలు రెఫరెన్సుల్లో నుంచి ఎన్ని పదాలు నేను అర్థం చేసుకుంటున్నాను, అర్థం చేసుకున్న విషయాలు ఎన్ని కొత్త విషయాలు, ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచున్నట్లుగా నా కనును తెరవచేయము అని మనం ప్రార్థిస్తాము, అడుగుతాము. ఆ విషయాలన్నీ మనకి బోధపరుస్తూ ఉంటాయి. అందుకని ఇంతకుముందు మనం లాస్ట్ టైము ఏ వ్యక్తి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం? జడ్జెస్లో నుంచి మాట్లాడుకున్నాం, న్యాయాధిపతుల్లో నుంచి. ఎవరి గురించి మాట్లాడుకున్నాం? గిద్యోను. గిద్యోను ఎవరు? క్వశ్చన్లు వేయాలా చెప్పేలా? పిరికివాడు, పరాక్రమ దాగుకొని, మిద్యానీయుల నుంచి దాక్కొని ఉన్నప్పుడు దేవుని దూత చేయమంటుంది, పరాక్రమం గల బలాఢ్యుడా, పరాక్రమ గల బలాఢ్యుడా,
తర్వాతదే తెలియాలి, తర్వాతదే తెలియాలన్న. ఫిలిష్తీయుల నుంచి పరాక్రము గల బలాఢ్యుడా బలాఢ్యుడా. తీయండి జడ్జెస్ 6, ఆ న్యాయాధిపతులు 6వ అధ్యాయం. యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, ఆమెన్. అక్కడికి వచ్చి చెప్పబడిన మాట ఒకటే, పరాక్రమ గల బలాఢ్యుడా. 6:12 ఆ, యెహోవా నీకు తోడై దేవుడు నీకు తోడై ఉన్నాడు. తోడై ఉన్నాడు. ఆమెన్. ఒకసారి గట్టిగా ఆమెన్ చెప్పండి. న్యాయాధిపతులు 6:12. మనం అనుకుంటున్నటువంటి పిరికివాడు, మనం అనుకున్నటువంటి దాగుకునినవాడు, మనం అనుకున్నటువంటి బలహీనుడు దగ్గరకు వచ్చి దేవుని మాట చెప్తా ఉంది అని అంటే ఏమని చెప్తా ఉంది అని అంటే, బలాఢ్యుడా, పరాక్రమ కలిగిన వాడా అని చెప్తా ఉంది. ఎవరి చేత? దాక్కున్నటువంటి వ్యక్తికి చెప్తా ఉంది అని చెప్పి దాని కంటిన్యూషన్ ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు. తోడై ఉన్నవాడా. ఇప్పుడు అండర్స్టాండింగ్లో నుంచి మళ్ళీ వెనక నుంచి చదవండి. ఎందుకు తను బలాఢ్యుడు, ఎందుకు పరాక్రమం కలిగిన వాడు? యాక్చువల్ సిచ్యువేషన్లో అయితే పిరికివాడు కదా, యాక్చువల్ సిచ్యువేషన్లో అయితే దాక్కున్నాడు కదా. దేవుడు వచ్చి రిమైండ్ చేస్తున్న విషయం కూడా ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి యు ఆర్ మోర్ పవర్ఫుల్. స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ అస్, మనల్ని బట్టి కాదు, దేవుని బట్టి. అందుకని ఆ తర్వాత చూస్తే ఒకసారి కనుక ఈయన అన్నాడు, దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఇదంతా జరిగిద్దా, మేము ఇలా వాళ్ళ చేతుల్లో చిక్కుకుంటామా, మేము ఇలా దాక్కోవాల్సి వస్తుందా అని. తర్వాత చూడు 14వ వచనం. అంతట యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే. చాలా ఏమని చెప్తున్నాడు ప్రభు దాక్కుని భయపడుతున్నాడికి? మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము. మిద్యానీయులకు భయపడి దాక్కున్నోడికి వచ్చి దేవుడు చెప్తున్నాడు. మన భాషలో ఏంటంటే, బాగా అగ్రెసివ్గా బలంగా ఉండి ఎవడన్నా బాగా సూపర్గా ఉంటే ఆయన పిలిచి చెప్తాం, ఒరే నువ్వు వెళ్ళిపోయి మిద్యాన్ని రక్షించని. భయపడి దాక్కునేవాడికి వీడికేం వదిలేరు, వీడు దాక్కుంటాడు అని. బట్ దేవుడు ఎవరిని ఎంచుకుంటున్నాడు? పిరికివాడిని. ఎందుకని? పిరికివాడికి తెలుసు, దిస్ ఈజ్ నాట్ బికాజ్ నా వలన కాదు, ఈ సామర్థ్యము నా వలన కాదనే విషయం పిరికివాడికి తెలుసు. కానీ బలవంతుడికి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది, ఏదో మేము చదువుకున్నాం కాబట్టి పాస్ అయ్యామండి, ఏదో మేము మా తెలివి వల్ల మేము కొనుక్కున్నామండి, ఏదో మా దగ్గర డబ్బులు ఉన్నాయని. బట్ డబ్బులు లేనివాడు ఒక ఇల్లు వచ్చిందంటే ఆడి సాక్ష్యం ఎలా ఉంటుందండి? నా దగ్గర పైసా లేదండి, దేవుడు సహాయం చేస్తే. నేను చెప్పే సాక్ష్యంలో ఎలా ఉంటుంది? నేను దేవుడే ఇచ్చాడన్న మీరేమంటారు? మీకేమండి డబ్బులు ఉన్నాయి కొనుక్కున్నారని అంటారు. ఎవరి దగ్గర దేవుని మహిమపరచబడడానికి సాధ్యమవుతుంది? పరాక్రమము కలిగినటువంటి సామర్థ్యములన్నీ కూడా గిద్యోనికి ఇవ్వబడుతుంది దేవుని తోడై ఉండడాన్ని బట్టి. అవునా? యెహోషువ ఒకసారి చూడండి. యెహోషువ హల్లెలూయా 6:27 6:27 అందరూ అండర్లైన్ చేసుకోండి. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఆమేన్. యెహోషువకు తోడై ఉండెను, అతని కీర్తి దేశమంతా వ్యాపించడం దేని వల్ల? యెహోవా తోడై ఉండడం. గిద్యోనికి తెలియనట్టే మనకి తెలియట్లేదు. యెహోషువ దేవుడు తోడై ఉండడాన్ని బట్టి తన కీర్తి అంతా దేశమంతటా వ్యాపించింది. దేనివల్ల? దేవుడు తోడై ఉండడాన్ని బట్టి. మాథ్యూ లాస్ట్ చాప్టర్లో దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఒక కామన్ ఏమనాలి డిక్లరేషన్ ఏంటి అని అంటే, ఐ విల్ బి విత్ యూ టిల్ ద ఎండ్స్ ఆఫ్ ద ఏజ్. సదాకాలము నేను మీకు మీతో కూడా ఇప్పుడు కావాల్సింది ఏంటి? దేవుడు మన జీవితాల్లో పనిచేయటం కాదు. ఎస్ ప్రభు, ఈ మాటను నేను నమ్ముతున్నాను. యెహోషువను కీర్తిని ప్రపంచమంతా వ్యాపింపడానికి తోడై ఉన్నటువంటి మా దేవా, బలహీనుడైనటువంటి పిరికివాడైనటువంటి గిద్యోనిని పరాక్రమవంతుడాన్ని పిలిచిన ఆయనకు తోడై ఉన్నవాడా. ఈరోజు మనం ఏదైనా దేవుణ్ణి అడగడానికి మనకున్నటువంటి ఏదైనా అడగడానికి మన భక్తి కాదు కావాల్సింది, ట్రస్ట్ కావాలి. ఏం కావాలి?
విశ్వాసం కావాలి. ఎస్, ఈ వాక్యము, ఈ దేవుడు నా పట్ల, నా జీవితం పట్ల ఇట్స్ రియల్. ఆమేన్. ఎన్ని విషయాలనైతే మనం దేవుని వాక్యంలో నుంచి రియల్గా నమ్ముతామో, ఎన్ని విషయాలైతే, అందుకని మనం ఎందుకని పరిస్థితులన్నిటి మధ్య మన పిల్లలకి దేవుణ్ణి పరిచయం చేయలేకపోతున్నాం, ఎందుకు మన కుటుంబం అంతా కలిసి దేవునిని ఆరాధించలేకపోతున్నాం అనంటే ఆశ్చర్యకరమైన సంగతులనే తల్లిదండ్రులే చూడలేకపోతున్నాం కాబట్టి. మనమే చూడని సంగతులు మన పిల్లలకి ఎప్పుడు మనము వివరించలేము. ఎందుకు మన పిల్లలు దేవుని తప్పి దేవుని ఎరగని వారిగా ఉంటున్నాము అని అంటే, ఎందుకని అన్నిసార్లు మొన్న 2-3 సార్లు వేరే వాళ్ళ దగ్గరికి మ్యారేజ్ విషయంలో వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, వాళ్ళు క్రైస్తవులే కానీ వాళ్ళ పిల్లలు దేవుని తెలియని వ్యక్తులను ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న మాట చదివినప్పుడు మనందరికీ ఏమనిపిస్తుంది చెప్పండి? క్రైస్తవుల ఇంట్లో క్రైస్తవులు కాని వాళ్ళని పెళ్లి చేసుకున్నాను మనకేమనిపిస్తుంది? తల్లిదండ్రులు విశ్వాసంలో ఉన్నారు కానీ బిడ్డలు లేరు. తల్లిదండ్రులు విశ్వాసంలోనే ఉన్నారు, రెగ్యులర్ చర్చ్కి వస్తారు, లేదంటే దేవుని వాక్యాన్ని వింటారు, లేదంటే దేవుని వాక్యాన్ని బోధించవచ్చు అలాగా. తర్వాత వాళ్ళు వేరే వారిని మ్యారేజ్ చేసుకుంటే రక్షణ ఎవరికి లేదు? పిల్లలకి లేదు. మనం ఏమనుకుంటున్నామంటే ప్రపంచంలో ఉన్న అందరినీ రక్షించేద్దాం, దేవుని దగ్గరకు తోలేద్దామని. మొదటి జామున మన పిల్లల గురించి మనం మొరపెట్టకపోతే, పిల్ల మనకు నచ్చని వాడినో వేరే వాడిని చేసుకుందని బాధ, దేవుని మాటకు లోబడలేదని ఆ బాధ క్రైస్తవ తల్లిదండ్రులకు ఉన్న బాధ. మా పిల్లలు ఎవరినో చేసుకున్నారు అన్నదా బాధ, లేదంటే నా పిల్లల రక్షణ లేకపోవడాన్ని బట్టి ఈరోజు అలా అయ్యారు అన్నదా బాధ. ఆ బాధ నాకు లేని రోజున నా పిల్లలు ఎవరిని చేసుకున్నా పెద్ద ఇట్ డజంట్ మ్యాటర్, దాంట్లో పెద్ద ఇదేం లేదు. బట్ ఏ రోజు అయితే ఇదిగో దేవునిని ఎరిగినటువంటి నేను నా బిడ్డలు ఇంకా ప్రభువా రక్షించబడలేదన్నటువంటి దుఃఖము, లేదంటే ఆ భారము నాకు లేకుండా లోకంలో ఉన్న వాడిని నేను నిజంగానే రక్షించినప్పుడు, నా బిడ్డలు రక్షించబడకపోతే దేవుడు అడుగుతాడు. నేను ప్రార్థించి వాళ్ళు రక్షించబడాలని నేను దేవుణ్ణి అడుగుతా ఉన్నప్పుడు రక్షించబడకపోవడం ఈజ్ డిఫరెంట్ ఇష్యూ. ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు, లేదంటే ఇంకెక్కడో ఖండాల్లో ఉన్న వాళ్ళ గురించి భారంతో ప్రార్థించండి అని మనం పిలిపించినప్పుడు అందరూ మొరపెడతా ఉంటాం మనం. అయా నేను తెలియకుండానే చాలామంది నశిస్తున్నారు అయ్యా అని. కానీ మన కళ్ళు తెరవకపోవడాన్ని బట్టి ఆశ్చర్యకరమైన సంగతులు చూడండి అన్నప్పుడు మన కుటుంబంలో వాళ్ళు, మన బంధువులు, మన ఏమనాలి, మన మిత్రులు, లేదంటే మన ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు రక్షించబడకపోవడానికి హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? నేను మాత్రమే. నాకు చర్చ్ ఉంది కాబట్టి మీ అందరికి ఎలాగైనా దేవుడు బాగా బలంగా ఉండాలి, వాళ్ళు నా దగ్గరికి రావాలని కోరుకుంటాను. మీకు చర్చ్ లేకపోతే మాకేం పని అండి? సువార్థికుల పని కదండి. సర్వలోకమునకు వెళ్ళి సువార్తన, ఇట్స్ ద గుడ్ న్యూస్. ఏంటి అని అంటే, ఆశ్చర్యకరమైన వాడు, ఆలోచనకర్త, బలవంతుడైన వాడు నీ గురించి నా గురించి పుట్టాడు. క్రిస్మస్ రోజు అనిలకు చెప్పేటటువంటి మన మెసేజ్లు మనకి, మన కుటుంబానికి అవసరం అనే విషయం మనకి ఎన్నిసార్లు తెలుస్తుంది? ఎన్నిసార్లు మన బర్త్డేలో, మన ఫ్యామిలీలో అయ్యేటటువంటి ఫంక్షన్స్లో ఎన్నిసార్లు దేవుని యొక్క విషయాలు మనం చెప్పుకుంటాం. ప్రార్థన, ఇది క్రైస్తవుడి ఇంట్లో ఏం జరిగినా కూడా ప్రార్థనే అవుతుంది. బట్ అందులో ఉన్నటువంటి విషయాలన్నీ నిజంగానే నాకు సంబంధించినవి, నా జీవితానికి సంబంధించినవి నేను అండర్స్టాండ్ చేసుకొని అందులో ఇన్వాల్వ్ చేసుకొని అంతకాలము కూడాను నేను నా కుటుంబం యెహోవాను సేవించమనే మాట మనం ఎప్పుడు చెప్తాం. భర్తలు వస్తే భార్యలు రారు, భార్యలు వస్తే భర్తలు రారు, భార్యాభర్తలు ఇద్దరు వస్తే పిల్లలు రారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా మనం అందరం సంపూర్ణమైన రక్షణలోకి నడవలేదు. క్రైస్తవ కుటుంబాలే సంపూర్ణమైన రక్షణలోకి రాకపోతే, మన కుటుంబాల్లో ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు వీళ్ళే దేవుణ్ణి కంప్లీట్గా తెలుసుకోకపోతే, నీవు దాన్ని టెస్టిఫై చేయలేదు, అటెస్ట్ చేయట్లేదు అని అంటే, వింటున్నావా? వీరు చూస్తూనే చూడకుండా ఉంటారు, వింటూనే వినకుండా ఉన్నట్లు లాస్ట్ వీకేనా నేర్చుకున్నాము. దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉండడాన్ని బట్టి, స్వస్థత లేకపోవడాన్ని బట్టి దేవుని మాటలు వింటూనే ఉంటారు. అందుకనే ఈ హెబ్రీలకు రాసిన మాట, ఫస్ట్ మాట, బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు, అదేనా ఇప్పుడు చదివిన దాన్ని. కాబట్టి మనము వినిన సంగతులను విడిచిపెట్టి
కొనిపోకుండానట్లు వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండాలట. దేని గురించి? అమ్మ ఊరు వెళ్తున్నారా, బ్యాగ్ జాగ్రత్త. వినిన సంగతి విడిచిపెట్టి ఏమనాలి, ఏమనాలి, హారం, పెద్ద హారం లేదంటే వడ్డానం, జాగ్రత్త. ఊరు వెళ్ళేటప్పుడు ఏంటిది మనం జాగ్రత్తలు చేసేది ఏంటి? ఊరు వెళ్ళేటప్పుడు ఏం జాగ్రత్త చేస్తారు ఇంట్లో? వాల్యుబుల్స్ అన్ని మనకి ఎవరు చెప్పనవసరం లేదు. పక్కింటి వాళ్ళు చెప్తారా, అక్క మీ చైన్ జాగ్రత్త చేసుకోండి, వడ్డానం జాగ్రత్త చేసుకోండి అని. మనమే వాల్యుబుల్ అనుకున్న వాటన్నిటినీ జాగ్రత్త చేస్తాం. ఎవరన్నా బయట ఉన్న అంటే చెప్పులు చీపుర్లు కూడా లోపల పెట్టుకుంటారులే. ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని జాగ్రత్త చేసుకుంటారా, ఇంట్లో ఉన్నటువంటి చెప్పులు చీపుర్లు జాగ్రత్త చేసుకుంటారా? ఏది జాగ్రత్త చేసుకుంటారు అమ్మా? డెఫినెట్గా బంగారం జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి తాళం ఎందుకు వేస్తాము? చీపురు పట్టుకెళ్తాడనా? బంగారం పట్టుకెళ్తాడే. ఎందుకు బీరువాలో పెడతాం బంగారం? ఇక్కడ పెట్టవచ్చు కదా టేబుల్ మీద, ఎందుకని లోపల పెడతాం? వాల్యుబుల్స్ని జాగ్రత్త చేసుకోవాలనే విషయం నాకు తెలుసు, నీకు తెలుసు. దేవుని వాక్యం అందుకనే జాగ్రత్త చేసుకోవాలని ఎందుకు చెప్తుందంటే, దేవుడి మాట అంటే చాలా విలువైందండి. పాడతాం, చెప్పుకుంటాం, దేవుని వాక్యం విలువైంది, బలమైంది. జాగ్రత్త చేసుకోవాలి అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉందంటే వాల్యుబుల్ అని దేవుడు నమ్ముతా ఉన్నాడు. నీకు నాకు తెలుస్తూ ఉందా? విన్నటువంటి విషయాల్ని జాగ్రత్త చేసుకో, విశేషముగా జాగ్రత్త చేసుకోవాలి అని అంటే ఏంటి? అందుకని అంటాను చాలాసార్లు, మన గ్రామర్ కూడా తెలియాలి, లాంగ్వేజ్ కూడా తెలియాలి. ఊరికే మాటలు లేదంటే ఇక్కడేం రాయలేదు, లేదంటే లాంగ్వేజ్లు ఊరికేం పెట్టలేదు, అవునా? Therefore we must pay much closer attention to what we have heard, lest we drift away from it. ఈరోజు సాయంత్రం మంచి పవర్ఫుల్ ప్రీచర్ ఎవరన్నా వచ్చారు, పలానా గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టారు అన్నాం అనుకో, మీరు ఎప్పటి నుంచో ఎలాగైనా ఆ సేవకుడిని చూసేయాలని మనకి అనిపిస్తూ ఉంటుంది. సో ఆ సేవకుడు మన ఊరు వచ్చాడు అనుకుందాం, మనకి ఇమీడియట్గా ఏమనిపించింది అంటే, ఎలాగైనా ఆ మీటింగ్కి అటెండ్ అయిపోవాలి, ఏమైనా చేసేనాను, వీలైతే ఇంకో 10 మందిని పట్టుకెళ్ళాలని. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఫ్రాన్సిస్ చాన్ అని ఆయన మెసేజ్లు నేను తగ్గించాను అనమాట. నాకేమంటే ఎలాగైనా ఫ్రాన్సిస్ చాన్ ఏదో ఒక రోజు మన ఇండియా తేవాలని నా ఫీలింగ్. ఆయన కలకత్తాలో మిషనరీగా కూడా చేశారు, అది వేరే సంగతి. సో నా విషయం నాకేమనిపిస్తుంది అంటే, ఆయన వస్తే ఆయన మెసేజ్ అంతా వినేయాలి, ఆయన మీటింగ్లో అటెండ్ అయిపోవాలి, 3 రోజుల్లో చూసేయాలి, వినేయాలని. ఈ వాక్యం ఏం చెప్తుంది? అయా విన్నదాన్ని జాగ్రత్త చేసుకో, ఇంకా నింపుకునేది చేసుకోవచ్చు, దానికంటే ముందు ఏం జాగ్రత్త చేసుకోవాలి? ఆల్రెడీ విన్నాను కదా, మంచి ప్రీచర్లు, నాకు నచ్చిన ప్రీచర్లను నేను నింపుకుంటున్నాను కదా, ఆ విన్న వాటిని జాగ్రత్త చేసుకో, అందులో నుంచి ఆశ్చర్యకరమైన సంగతులు చూడు, అప్పుడు యూ కెన్ టెస్టిఫై, దేవుడు నా జీవితాల్లో పనిచేస్తున్నాడు, నా జీవితంలో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకర్త, ఆలోచనాకరుడు, బలవంతుడైనటువంటి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండి, నువ్వు సమస్యలో ఇరుక్కుపోయి పరాక్రమవంతుడా, బలాఢ్యుడా అని నిన్ను పిలుస్తున్నాడు అంటే దాని అర్థం దేవుడు నీ ద్వారా పనిచేయడానికి ఆశపడతా ఉన్నాడు. ఆమెన్. మన సామర్థ్యాలను బట్టి ఈరోజు మనం ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏమని? మా వల్ల కాదండి. ఎందుకు గిద్యోను దాక్కున్నాడు? ఏనా గిద్యోను ఎందుకు దాక్కున్నాడు? భయపడ్డాడు. ఇంకా ఆ స్టోరీ ఇంతకుముందు గిద్యోన్ స్టోరీ మేము వినలేదు అన్నోళ్ళు ఒకసారి చెయ్యొత్తండి అబ్బా, గిద్యోన్ స్టోరీ మేము వినలేదు అన్నోళ్ళు అందరు విన్నారా? నువ్వు చెప్పడానికి అవదలే, కొత్త స్టూడెంట్స్ నువ్వు చెప్పొచ్చు, పాత వాళ్ళకి అందుకని అంటున్నాను, మాకు చాలా సీనియారిటీ ఉందన్న వాళ్ళకి అంటున్నాను. గిద్యోన్ స్టోరీ. సరే గిద్యోన్ ఏం చెప్పాడో చూడండిలే. సరే అయితే ఆయన ఏం చెప్పాడు మళ్ళీ చూద్దాం. చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పు. దేవుడు మీకు తోడై ఉన్నాడు అని అంటే 15వ వచనం, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము అన్నప్పుడు నిన్ను పంపింది నేనే అని చెప్పగా 15వ వచనంలో అందరూ చదవండి. అప్పుడు గిద్యోను ఏమంటున్నాడు? చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. ఆమేన్, ఆమేన్.
గిద్యోను కూడా అదే అంటున్నాడు, ఆయా నేను అసలు మా ఫ్యామిలీయే ఎన్నిక లేని ఫ్యామిలీ, అసలు మా ఫ్యామిలీయే ఎందుకు, అసలు అందరూ కూడాను మా ఊర్లో ఉన్నోళ్ళందరూ కూడాను చాలా డబ్బులు ఉన్నోళ్ళు, చాలా ఉద్యోగస్తులు, లేదంటే బాగా మంచి రిచ్కి ఫ్యామిలీ, లేదంటే బాగా ఉన్నతమైన కుటుంబం. మేము ఎక్కడో ఊరి చివరిని దూరంగా పడేస్తున్నారు, మాకేమో. గిద్యోను చెప్తున్న మాట అదే, అప్పుడు ఉన్నటువంటి దానిలో దాక్కున్న దాన్ని బట్టి. తర్వాత అందుకతడు, ఆ, నా ఎడల నీకు కటాక్షము కలిగిన అమ్మా ఒక్క ఎడల నిమిషం ఉండమ్మా. నా కుటుంబం మనుష్య గోత్రములో ఎన్నికలేంది అని అంటే, ఆయన గోత్రము కూడాను మనం అనుకుంటున్నట్టే ఈ కనిష్ఠుడు. రోజుకి చాలా మందికి ఉండేది, వాళ్ళందరూ ఫార్వర్డ్ క్యాస్ట్ కాబట్టి అన్ని వాళ్ళకి జరుగుతాయండి. మనల్ని ఎవడుగండి, మనం బిజినెస్ పెడితే ఎవడు చూస్తాడండి, మనం బిజినెస్ పెడితే ఎవడు వస్తాడండి. అందరు ఫీలింగ్లు, బిజినెస్లు చేసేవాళ్ళు సగం మంది ఏమంటారు అని అంటే, వాళ్ళకైతే వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారండి, మాకెవరు చేయట్లేదండి. ఆ? నా నా పితరుల కుటుంబం మనిషే గోత్రంలో ఎన్నికలేందే, నా పితరుల కుటుంబంలో నేను, కనిష్ఠుడు. ఒకవేళ మా ఫ్యామిలీ అయినా కూడా మా ఫ్యామిలీలో నేను ఎందుకు కూడాను చాలా చిన్నవాడిని, ఏమీ తెలియనోడిని అని అంటా ఉన్నాడు. అవునా? కనిష్ఠుడు. మా ఫ్యామిలీయే సెలెక్టెడ్ ఫ్యామిలీ కాదు, ఒకవేళ మా ఫ్యామిలీని సెలెక్ట్ చేసినా మా ఫ్యామిలీలో నేను అందరికంటే చిన్నోడిని అని చెప్తా ఉన్నాను. సో దేవుడు ఈరోజు నీ ద్వారా నీతో పని చేస్తాడు అని అంటే మనకుండే ఫీలింగ్స్ కూడా ఏముంటాయి అమ్మా? చెప్పాలి. మాకు బైబిల్ అంతగా రాదండి, మేమేంటండి పొద్దున్న లేస్తే ఎక్కబడితే అటు తిరుగుతున్నాం. దేవుడు మీతో పని చేస్తాడు అనగానే అందరూ ఏం చేస్తారంటే, ఎవడైతే పొద్దున్న లేస్తే బైబిల్ చదువుతున్నాడో ఆడివైపు దేవుడు ఆడితో పని చేస్తాడేమో అని మనం అనుకుంటాం. ఎవరైతే బాగా ఏమన్నా ఉపన్యాసాలు దంచేస్తారో వాళ్ళతో పని చేస్తాడు అనుకుంటాం. అదే అంటున్నాడు గిద్యోను కూడా, అన్న వాళ్ళంటే రెగ్యులర్ చర్చికి వస్తారన్న, వాళ్ళతో పని చేస్తావు నువ్వు అన్న, వాళ్ళంటే చర్చిలో ఫ్రంట్ లైనర్స్ అన్న. కానీ దేవుడు ఎవరితో పని చేస్తాడంటే, పీపుల్ హూ ట్రస్ట్. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో, ఫ్రంట్ లైన్ రా బ్యాక్ లైన్ రా, ఇట్ డజంట్ మ్యాటర్. దేవునికి సంబంధించిన విషయం కాదు అది. లోకంలో ఉన్న వ్యక్తులు మనుషులను ఎంచేటప్పుడు దాన్ని బట్టి ఎంచుతారు. బట్ దేవుడు ఎంచేటప్పుడు ఏ వ్యక్తులైతే ఆయనను నమ్మేవారిగా ఉంటారో, ఎస్ ప్రభా నీవు నాతో ఉన్నావా, నీవు నాకు తోడై ఉన్నావా, అయితే నీ మాటను నేను నమ్ముతున్నాను ప్రభా అని ఏ వ్యక్తి అయితే నిలబడడానికి సిద్ధపడతాడో, ఎన్నిక లేని కుటుంబం అయినా, చిన్నవాడైనా, బలము లేనివాడైనా, బలహీనుడైనా, పిరికివాడైనా, మన బలము మన సామర్థ్యము ఎవరిని బట్టి? యెహోవా అతనికి తోడై ఉండును గనక అతని కీర్తి అంతయు దేశమంతా వ్యాపించును అంట. ఈరోజు మనకి మన జీవితాలు, మన కీర్తి లోకమంతా వ్యాపించడానికి ఏం తక్కువ మనకి? అన్న మాకు డిగ్రీ కూడా ఇంకా సరిగా లేదన్నా, అన్న మాకు మంచి జాబ్ కూడా ఇంకా లేదన్నా, అన్న మేము ఇంకా సెటిల్ అవ్వలేదన్నా. అసలు ఇక్కడ గిద్యోను సెటిల్ అయ్యాడా? గిద్యోను ఎక్కడున్నాడు? నువ్వేమన్నా పాకిస్తాన్లో చిక్కుకుపోయి అక్కడ దాక్కొని ఏమన్నా టీ అమ్ముతున్నావా మీ ఊర్లో? లేదంటే నువ్వు బాగుంటుందేమో అనుకొని వచ్చిన ఊర్లో ఉన్నావు, 3 పూట్ల తింటున్నాం, అవునా? ఏదో పని చేసుకుంటా బతికేస్తున్నాం. కానీ గిద్యోను ఎక్కడున్నాడు? పరాయి దేశంలో మిద్యాను వాళ్ళ చేత ఏమనాలి, బానిసలుగా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దేవుని వాకు వచ్చి చెప్తా ఉంది, నువ్వు వెళ్ళి వాళ్ళని రక్షించు అని. వినినటువంటి సంగతులను విడిచిపెట్టుకొని పోకుండానట్లుగా జాగ్రత్త పడాలి. సెకండ్ థింగ్, ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కనులను తెరవచి ప్రభువా. దేవుడు బలహీనులను ఎన్నుకొని ఆయన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నప్పుడు మన జీవితంలో మనం ఫేస్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీ ప్రాబ్లం. ఎస్తేర్ ఎవరు? ఎస్తేరు కూడాను బానిసలుగా కుటుంబంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి. ఎక్కడున్న అమ్మాయి? బానిసల్లో ఉన్నటువంటి అమ్మాయి. తను ఎక్కడికి మూవ్ అయింది? రాణి ప్లేస్కి వెళ్ళింది. బానిసలుగా పట్టబడిన రోజున కానీ, బానిసగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా అనుకుని ఉంటుందా ఏమా నువ్వు రాణి అవుతావని అంటే? కానీ ఆ రాజుకి ఆవిడ యందు దయ పుట్టించగా, దయ కలుగుగా షీ వాజ్ సెలెక్టెడ్. అలా సెలెక్ట్ చేయబడింది, రాణి అయింది. మొర్దెకాయి ఏమని చెప్తాడు? అందుకోసమే నువ్వు ప్యాలెస్లో ఉన్నావేమో, ఇజ్రాయేలీలను రక్షించడానికి. ఎందుకోసం? ఇజ్రాయేలీలను రక్షించడానికి. రాణి ఎందుకయింది?
కిరీటం పెట్టుకుని మంచి బట్టలు వేసుకుని రాజుతో ఉంటానిక? అది ఆల్రెడీ చేస్తూ ఉంది. దేవుడు నిన్ను నన్ను ఒక పొజిషన్లో పెట్టాలనుకున్నా ఎందుకోసం? తన ప్రజలను రక్షించుకోవడానికి. నువ్వు నేను ఎందుకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి? నువ్వు నేను ఎందుకు దేవునిని పరిచయం చేయాలి? ఎందుకు నువ్వు నేను టెస్టిమోనీ, ఎందుకు సాక్ష్యం చెప్పాలి? దేవుని వాక్యం స్థిరపరచబడాలి అని అంటే ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి, దేవుని ఎక్స్పీరియన్స్ చేయాలి. మన సాక్ష్యం అనేక మందిని దేవుని రక్షించడానికి ఉపయోగపడేది. ఇవన్నీ చేయడానికి మనకున్న సామర్థ్యం ఏంటి? దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమెన్. జాబులు లేనోళ్ళు, హెల్త్ కండిషన్ బాగాలేనోళ్ళు, ఫ్యామిలీస్ డిస్టర్బెన్సెస్ ఉన్నోళ్ళు, సో మెనీ థింగ్స్, ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో వాళ్ళందరూ చెప్పాల్సిన విషయం ఏంటి? అయా నీ వాక్యం నందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూస్తున్నానయా, నీవు నాతో నిలిచి ఉంటే, నీవు నాకు తోడుగా ఉంటే. ఆమెన్. దేవుడు నిన్ను ఎక్కడికి పట్టుకెళ్తాడు? ఆవిడెవరు? మీరు స్త్రీలు ఎప్పుడు చెప్పుకునేటటువంటి స్త్రీల రిట్రీట్లో మాట్లాడే ఇంకో టాపిక్ ఎవరమ్మా? ఎవరు? రూత్ ఎవరు? రూత్ విడో. ఒక పెళ్ళికే ఈరోజు ప్రార్థనలు, చర్చిలో సగం ప్రార్థనలు ఏమున్నాయి అంటే పెళ్లి కావాలని. రూత్ పెళ్ళి అవ్వడం కదా, ఆల్రెడీ విడోనే క్వీన్ చేయగలిగినటువంటి దేవునికి ఈరోజు మన జీవితంలో ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, బలవంతుడైన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో నీకు నాకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని నమ్మాల్సింది ఎవరయ్యా? సంఘంలో ఉన్నటువంటి నువ్వు నేను నమ్మకపోతే మరి ఎవరు నమ్ముతారు? హూ విల్ టెస్టిఫై ద వర్డ్? దేవుని వాక్యాన్ని ఎవరు టెస్టిఫై చేస్తారు? టెస్టిమోనీస్ ఆర్ డిలైట్ఫుల్ టు మీ అండ్ దే ఆర్ మై కౌన్సిలర్స్. ఎందుకు దేవుని వాక్యం వింటాం? ఎందుకు ఇది చేస్తాం? గిద్యోన్తో ఉన్నటువంటి దేవుడు, యెహోషువతో ఉన్నటువంటి దేవుడు, రూత్తో ఉన్నటువంటి దేవుడు, ఎస్తేర్తో ఉన్నటువంటి దేవుడు అన్న మాతో ఉన్నాడో లేదో నాకు తెలియట్లేదు. వాక్యాన్ని అందుకే శ్రద్ధగా వినాలి. దేవుడేమి మర్మాల్లో నుంచి ఎక్కడో భయంకరంగా లోపల ఉన్న ఏదో చివర ఒక అధ్యాయం నుంచి మాట్లాడట్లేదు. సంవత్సరాల కొద్ది అన్నిలకు మనం చెప్పేది ఇదిగో సదాకాలం నేను మీకు తోడై ఉంటాను. ఇంతకు మించి బ్లెస్సింగ్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఏ విధంగా ఇవ్వగలుగుతాడు? నీతోనే ఉంటానని చెప్పడానికి మించి. నీ కుటుంబంలో, నా కుటుంబంలో నేను దేవునిని అనుభవించినంత కాలము మనం ఇంకొకరికి స్వార్థ చెప్పేవాళ్ళగా ఉంటామే. కానీ నా కుటుంబంలో, నా గదిలో రహస్యముగా మీ గదిలోనికి వెళ్ళి ప్రార్థించుచున్నప్పుడు ఎవరు చూస్తారు? అదేయండి, అది కూడా కంప్లీట్ కాదు. నేను అందుకని చాలాసార్లు స్ట్రెస్ చేస్తానన్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మీరు ప్రార్థించున్నప్పుడు ఎలా ఉండకూడదు? హల్లెలూయా. ప్రభువా, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అందరిని తీనేయండి అమ్మా. అవతల చదివేస్తుంటే సగం మంది తీయడం మానేస్తారు తెలుసా? మత్తయి 6వ అధ్యాయం 7వ వచనం తీసారా? 5 నుంచి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు, మనుషులకు కనపడవలని సమాజ మందిరములో, వీధి మూలల్లో ప్రార్థన చేయటం వారికి ఇష్టము. చాలమ్మా. అన్న మాకు ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వట్లేదన్న. అమ్మ మీరు ఎవరైనా ప్రార్థన చేయండి అంటే కొంతమంది సిగ్గుపడతారు, కానీ ఇంకొంతమంది మాకు అవకాశం ఇవ్వట్లేదు ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు. అందరూ ఉన్నప్పుడు, ఎక్కువ మంది గుంపు ఉన్నప్పుడు, పెద్ద మీటింగ్ అవుతున్నప్పుడు సిస్టర్ మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటే మనకు మనం కూడా రెప్యూటెడ్, మనం కూడా ఏమన్నా స్పిరిచువల్. దేవుడు ఏమంటున్నాడు? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయము. వేషధారులు పెద్ద పెద్ద మీటింగ్స్ లోను బహిరంగంగా ప్రజలందరూ అంటే సెకండ్ పర్సన్ ముందు చేయడానికి ఇష్టపడతారు. ఎవరమ్మా? వేషధారులు. ఎప్పుడు సెకండ్ పర్సన్, మనుషులకు కనపడవలెను. నిజంగా దేవుణ్ణి వెంబడించేవారా? ఆ తర్వాత ఏమన్నారు? రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం. అమ్మా ఒక్క నిమిషం, నేను కొద్దిగా పదాలతో చెప్పాలనుకుంటున్నా. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి. ఒక నిమిషం. మరియు మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు పలానోళ్ళలాగా ఉండొద్దు అంటున్నాడు. ఎలాగ ఉండొద్దు అంటున్నాడు?
వేషధారుల్లాగా ఉండొద్దు అంటున్నాడు. అండ్ తర్వాత మనుషులకు కనపడవలనని చెయ్యొద్దంట. చేయొద్దు. తర్వాత నేను చదువుతాను, ఒక నిమిషం ఉన్నాం. వీధి మూలలో నిలబడి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసే రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎక్కడ ప్రార్థన చేయమంటున్నాడు? రహస్యంగా. మనం ఒంటరిగా చేసే ప్రార్థన మాత్రమే కన్సిడర్ అవుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. నేను సిస్టర్ మిమ్మల్ని పిలిచి ఇక్కడ నిలబెట్టి చేయించే ప్రార్థన ఏం ఉపయోగం లేదు. మ్యాక్సిమం మీ ఎదురుకున్న వాళ్ళకి అబ్బా సిస్టర్ ప్రార్థన చేస్తుంది అనిపించవచ్చు. కొంతమంది సాక్ష్యాలు అన్నా మేము 6 గంటలు ప్రార్థన చేసి 7 గంటలు అంటే మంచిదే. నువ్వు 6 గంటలు ప్రార్థన చేసిన విషయం దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉండి చేస్తే ఇట్ ఈస్ ఎంకరేజింగ్ టు ద సో మెనీ. లేదంటే 24 గంటలు ప్రార్థనా కూటంలో ప్రార్థన చేసేదానికి హాఫ్ వాల్యూ ఉంటుంది. బట్ దేవుడు ఏం చూస్తున్నాడు? రహస్యమందు నీ గదిలో నువ్వు నేను ఎంత ప్రార్థన చేస్తున్నామన్నది కన్సిడర్ చేస్తాడు. ఆశ్చర్యకరమైన సంగతులు ఎక్కడ దొరుకుతాయి అని అంటే రహస్యమైన ప్రదేశాల్లో మాత్రమే. ఆమెన్. ఆశ్చర్యకరమైన సంగతులు ఎక్కడ దొరుకుతాయి? రహస్య ప్రదేశాల్లో మాత్రమే. మనం ఇప్పుడు క్రైస్తవులు అందరూ చెప్పే మాట ఏంటి అని అంటే, మేము పరలోకం వెళ్తే అక్కడ రోడ్లు ఎలా ఉంటాయని బంగారం. ఇక్కడే కాస్ట్ బంగారం లేదని ఆ కింద మీద పడి చచ్చిపోతున్నాము. దేవుడు బంగారాన్ని ఇస్తాడు, నో ప్రాబ్లం. బట్ పైకి వెళ్తే ఎక్కడ దొరుకుతాయి అంటే మనం ఏమంటాం? ఊరుకోండి, బంగారం రోడ్డు మీద ఎలా ఉంటుందని. భూమి మీద ఎక్కడ ఉంటుంది? ఎరా భూమి మీద కూడా మట్టిలోనే ఉంటుంది. భూమిలో మట్టిలో ఎవరు పెడతారు? ఖజానా జ్యువెలర్స్ పెడతాడా? వైభవ్ జ్యువెలర్స్ పెడతాడా? దేవుడే పెట్టాలి. నువ్వు క్రైస్తవుడు కాబట్టి రోడ్ల మీద ఉంటుందంటే ఊరుకోండి అన్న ఏదో చెప్తారు కానీ ఏడ నమ్మమంటావు? మా ఇంట్లో కాసు బంగారం లేదు, ఈ పాస్టర్ గారు చూస్తేనే పైకి వెళ్తే బంగారం మీద నడుస్తాం అంటారు. ఇక్కడ పొందుకోవడం పెద్ద విషయం ఏం కాదు. అంటే దేవుని చేతిలోనే సమస్తం ఉన్నాయి. అవి కలిగి ఉండడం పెద్ద ఇట్స్ నాట్ ఏమనాలి, అది పెద్ద విషయం కాదు. బట్ అంతకంటే విలువైనది, జాగ్రత్త చేసుకోవాల్సినది దేవుడు తోడై ఉన్నటువంటి మాట మన జీవితాల్లో విలువైనది. మనం జాగ్రత్త చేసుకోవాల్సింది. ఆయన ఏమనాలి, ఆయన మనతో నిలిచి ఉన్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు సమస్తమును కూడాను మనకి చెందుతాయి. ఏమనాలి, దేవుడు మనతో నిలిచి ఉండి మనం ఆయన వెంబడించేటప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులన్నీ ఏంటి అని అంటే, మీరు మా ఇంటికి వచ్చారు. సార్ నాకు కొద్దిగా అవసరమైంది, అప్పుకి 1,00,000 రూపాయలు కావాలి అని అడిగారు. నేను ఆలోచించి మీ దగ్గర షూరిటీలు అన్నీ పెట్టించుకొని ఇచ్చాను అనుకో, అప్పుడు మీరేమంటారు? షూరిటీ పెట్టించను అనుకుంటే ఓకే, కానీ పెట్టించుకుంటాను అనుకోకుండా కనుక నేను షూరిటీ పెట్టిస్తే ఇచ్చాడులే, షూరిటీలు 100 అడిగి ఇచ్చాడని అనుకుంటాను. అవునా? అలా కాకుండా మీకు ఏమ్మా అంతరీడు వచ్చిందా పర్లేదని ఫ్రీగా ఇస్తే అప్పుడేమంటారు? చాలా మంచోడు, బయటికి వెళ్ళి దేవుడు చాలా గొప్పోడండి, వెంటనే హెల్ప్ చేశాడు అని. కానీ అలా కాకుండా నేనే మీ ఇంటికి వచ్చి ఇదిగోండి మీ ఇంట్లోనే 1,00,000 రూపాయలు ఉన్నాయి కదని మీ బెడ్ కిందే తీసి ఇచ్చాను అనుకోండి, అప్పుడేమనిపిస్తుంది? ఆశ్చర్యపోతారు. మూడిట్లో ఆశ్చర్యం ఉండదు. మీ ఇంట్లోనే నేను నీకు చూపిస్తే మాత్రం ఆశ్చర్యం వస్తుంది. ఆశ్చర్యకరుడు దేవుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు అని అంటే నా జీవితంలోనే ఇదంతా ఉందా? నా జీవితంలోనే దేవుడు ఉన్నాడా? నా జీవితంలోనే దేవుడు పనిచేస్తాడా? దేవుడు నీకోసం ఏది ప్రార్థన చేసినప్పుడు ఓకే వీళ్ళేదో నీట్తో వచ్చారు, కమాన్ పెట్టండి అమ్మా, రెడీ చేయండి అని చేయడు. హీ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ యూ, నీకోసం సిద్ధపరిచాడు. ఆమేన్. 6 రోజులు అన్నీ సిద్ధపరిచిన తర్వాతే నిన్ను తయారు చేశాడు. నిన్ను తయారు చేయడానికి ముందే నీకేం అవసరమో వాటిని రెడీ చేసే అప్పుడు నిన్ను ఆయన గ్రంథములో మన దినాలన్నీ కూడా లిఖితములో ఆయన ప్రతిదీ కూడాను రాయబడింది. ఈరోజు మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే, రిఫ్రెష్ బటన్ అని ఉంటుంది కంప్యూటర్లో. రిఫ్రెష్ బటన్ ఏం చేస్తుంది? రిఫ్రెష్ అంటే అర్థం ఏంటి చెప్పండి? మీనింగ్ ఏమన్నా గూగుల్లో ఉంటే చూసి చెప్పండి క్విక్గా. రిఫ్రెష్
నూతన బలము. ఎస్, ఇంకేమున్నది అంటున్నాను, రిఫ్రెష్. ఇంగ్లీష్లో ఉన్న అర్థాలన్నీ చూసేయండి. ఏమ్మా? రెప్లెనిష్. ఇంకా ఎన్నుంటే సినానిమ్స్ అన్నీ చదవండి. రిఫ్రెష్, అది కావాలి. ఆయన మళ్ళీ చెప్పు పెద్దగా. ఫ్రెషన్, రీఛార్జ్, రీక్రియేట్, రిఫ్రెషన్, రీజనరేట్, రెజ్యునవేట్, రెన్యూ, రిపేర్, రెస్టోర్, రిససియేట్, రివైటలైజ్, రివైవ్, రీవైఫై. ఆమెన్. రిఫ్రెష్ అనే దాంట్లో అంత అర్థం ఉంటుంది. దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులు చూపించడం ఏంటంటే జస్ట్ రిఫ్రెష్ అని బటన్ నొక్కడం లాంటిది. ఓకే ప్రభా, ఇన్ని విషయాలు ఉన్నాయా అందులో? ఓకే, ఐఎమ్ బిలీవింగ్. నేను ఇది మొదలుకొని నీ మాటను నేను నమ్ముతాను ప్రభా. మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని ఏంటంటే దేవుని మాటను నమ్మడం, ట్రస్ట్ చేయడం, బిలీవ్ చేయడం. అందుకనే ఎన్ని విషయాలను అయితే వింటూ ఉంటామో, మన రక్షణకు బేసిక్ కూడాను కృపచేతనే రక్షించబడితిమి కానీ త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారా. సో దేవుడు ఆయన యొక్క ఉచితమైన కృపలో ఎవ్రీథింగ్ అన్నీ కూడా ప్రిపేర్ చేశాడు నీ కోసం, నా కోసం. ఈరోజు ఇంకేం మిగిలింది? బై ఫెయిత్ వీ నీడ్ టు యాక్సెస్ ఇట్. బై ఫెయిత్ గిద్యోను ఏం చేశాడు? అయితే నువ్వు నా తోడుగా ఉన్నావా అని చెప్పేసి బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళాడు. సూచనలు తీసుకున్నాడు. ఓకే సరే, నేను అంటుంది నెక్స్ట్ ఏముంది? దేవుడు కనపడంలోనే వెంటనే నెక్స్ట్ వీక్ వచ్చి సండే చర్చిలో సాక్ష్యం చెప్పాడు గిద్యోను. దేవుడు నాతో మాట్లాడాడు. కొంతమంది దేవుడు మాట్లాడలేదని చర్చికి కూడా రావడం మానేశారు, అది వేరే సంగతి. గిద్యోను ఏం చేశాడు? ఇమీడియట్గా బలహీనుడు, పిరిగివాడు అనుకున్నటువంటి గిద్యోను యుద్ధం చేయడానికి వెళ్ళాడు. నువ్వు నేనేం చేయాలి? మన ప్రాబ్లమ్స్, మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ మధ్య దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఐ విల్ స్టాండ్ దేర్, ఐ విల్ రిఫ్రెష్ మై సెల్ఫ్. దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను రిఫ్రెష్ చేసుకుంటాను ప్రభు. ఐ విల్ రీక్రియేట్, రెజ్యువేట్, రెన్యూయేట్, రీక్రియేట్. ఐఎమ్ గోయింగ్ టు సీ. దేవుడు నా కోసం సిద్ధపరిచినటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను. బానిసలను రాణులుగా మార్చగలిగిన వాడు, వితంతువులను మ్యారేజ్ అయ్యేవారిగా చేయగలిగిన వాడు, బలహీనులను బలవంతులుగా చేయగలిగిన వాడు. దేవుని నామాన్ని మహింపరచడానికి దేవుడు బలహీనులను ఎంచుకుంటాడు. ఇవన్నీ స్టోరీస్ కాదు, దీస్ ఆర్ టెస్టిమోనీస్. దేవుని వాక్యం స్థిరపరచబడేది టెస్టిమోనీస్ని బట్టి. డు యూ హ్యావ్ టెస్టిమోనీ? మనకు టెస్టిమోనీ ఉందా? ప్రభువా, నీ వాక్యం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కనులను తెరవచ్చి అని ప్రార్థన చేసి గిద్యోనులాగా ఐ విల్ స్టాండ్ అండ్ ఐ విల్ ఫైట్ లార్డ్. నీ సహాయంతో పరిస్థితుల మధ్య నేను నిలబడతాను ప్రభువా. ఆమెన్. మన ముందు మిషన్ ఇవ్వబడింది, ఉంచబడింది. ఎందుకు మనం చర్చ్కి రావాలి? వి లివ్ బై ఫెయిత్ అండ్ వి లివ్ బై వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటను బట్టి నేను బ్రతుకుతున్నాను, దేవుని విశ్వాసంతో నేను బ్రతుకుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్ట్రాంగ్గా ప్రేయర్ చేయాలి. వీఆర్ నాట్ ఎలోన్. మనము ఒంటరి వారం ఎప్పటికీ కానే కాదు. అది ఆ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. మనుషులు మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకు కలిగి ఉన్నవి ఉండొచ్చు, కోల్పోవచ్చు. మనకున్న ఏదైనా ఈరోజు ఇంతకుముందు ఉండి లేకపోవచ్చు, లేదంటే మనం కోరుకుంటుంది రాకపోవచ్చు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆయన సదాకాలం తోడై ఉంటానన్నవాడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆమేన్. సో క్రిస్మస్ మెసేజ్ ఈజ్ ఫర్ ద క్రిస్టియన్స్ ఆల్సో. సాల్వేషన్ ఈజ్ ఆల్సో ఫర్ ద క్రిస్టియన్ ఫ్యామిలీస్. ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కనులను తెరచి ప్రభువా. ఒకసారి మీరు లేచి నుంచి ఉంటే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కనులను తెరవజేసి తన ఆశ్చర్యకరమైన సంగతులను చెప్తా ఉన్నప్పుడు ఇవి విని సంతోషపడడానికి స్టోరీస్ కాదు, ఇవి టెస్టిమోనీస్. గిద్యోన్ టెస్టిమోనీ, యెహోషువ టెస్టిమోనీ, ఎస్తేర్ టెస్టిమోనీ, రూత్ టెస్టిమోనీ. దేవుడు నిన్ను నన్ను అడుగుతా ఉన్నాడు, నేను నీతో ఉన్నాను, నీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనతో ఉన్నవాడు
బలవంతుడు, మనతో ఉన్నవాడు ఆశ్చర్యకరుడు, మనతో ఉన్నవాడు ఆలోచనకర్త. పరిస్థితులన్నిటి మధ్య ప్రభువా ఇదిగో నీ మాటలో ఉన్న ప్రతి విషయాన్ని నేను నమ్ముతున్నాను. సో నువ్వే స్థితిలో ఈ ప్రదేశంలో ఉన్న జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటున్నాడు నేను నీతో ఉన్నాను. గిద్యోనుతో చెప్పిన మాట నీతో చెప్తా ఉన్నాడు. నేను ఎన్నిక లేని వాడినే, నేను ఎందుకు పనికిరాని వాడినే, ప్రభా ఇదిగో నువ్వు నాతో ఉన్నా అన్న విషయాన్ని నేను నమ్ముతున్నాను. ఐ విల్ స్టాండ్ అండ్ ఐ విల్ ఫైట్ ప్రభువా అని నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే, నేను నిర్ణయం తీసుకున్నట్లయితే, నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభువా నువ్వు సిద్ధపరిచినటువంటి ప్రతి విషయాన్ని చూచినట్లుగా మా కనులను తెరవచేయండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఎక్కడైనా నాయన నీ మాటను ఇంకా నమ్మకుండా ఉన్నట్లయితే, విన్నటువంటి సంగతులను బట్టి మేము ఇంకా నమ్మలేకుండా ఉన్నట్లయితే, లేకపోతే విన్నటువంటి వాటిని ఎక్కడైనా విడిచిపెట్టుంటే ప్రభువా దయచేసి మమ్మల్ని మన్నించండి ప్రభువా. విన్నటువంటి సంగతులను విడిచిపెట్టకుండానట్లుగా జాగ్రత్త చేసుకోవడం నేర్పించండి ప్రభువా. ఈరోజు ఉన్నటువంటి మాటలో మమ్మల్ని మేము రిఫ్రెష్ చేసుకోవడం నేర్పించండి ప్రభువా. నిన్ను బట్టి నీ మాటను బట్టి ప్రభా రిఫ్రెష్ అవుతూ ఉండగా ప్రభా బిడ్డలు తిరిగి నాయన రెన్యువేట్ చేస్తున్నందుకు రిక్రియేట్ చేస్తున్నందుకు ప్రభా నమ్మడానికి సహాయం చేయండి. మా బ్రతుకు మేము ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాదు ప్రభా, నా ఫీలింగ్స్ని బట్టి, నేను అనుకోవడాన్ని బట్టి కాదు, వాక్యం ఏమై ఉన్నదో, వాక్యం నా గురించి ఏం చెప్తా ఉందో అది సత్యమై ఉందని నేను నమ్మగలిగిన రోజు, నా ఫీలింగ్స్ నేను అనుకున్నవి ఇంపార్టెంట్ కాదు, దేవుని వాక్యం ఏమని చెప్తా ఉందో అది ఇంపార్టెంట్ అని నేను నమ్మగలిగిన రోజు, ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట నా బ్రతుకును మార్చేది, అనేక మందిని నాయన నీ కొరకు త్రిప్పగలిగేది అనేటువంటి సాక్ష్యం వైపు నన్ను, నా సంఘాన్ని నడిపించమని నాయన బుడలు వింటున్నటువంటి మాటల మధ్య నీ ప్రేమను అర్థం చేసుకుంటూ ఉండగా ప్రభా మా కన్నులను తెరవచ్చేయనయా. మా కోసం సిద్ధపరిచినటువంటి ఆ ఆశ్చర్యకరమైన సంగతులు ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబం పొందుకున్నుగాక. అయా ఎన్ని విషయాలను అయితే నాయన మేము చూడలేకపోతున్నామో, మేము అర్థం చేసుకోలేకపోతున్నామో ప్రభా, వాటన్నిటిని భద్రం చేసుకొని విన్నటువంటి విషయాలను జాగ్రత్త చేసుకోవడం నేర్పించండి ప్రభా. గడిచిన దినాల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలు, మీరు చేసినటువంటి ప్రామిస్ నాయన, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని మీరు రిమైండ్ చేస్తూ ఉండగా ప్రభా, అవి నిశ్చయములైన ఉన్నాయని నీ వాక్యం సెలవిచ్చు ఉండగా ప్రభా, ఐఎమ్ ట్రస్టింగ్ యూ, ఐఎమ్ బిలీవింగ్ యూ లార్డ్. నువ్వు మాతో నిలిచి ఉండి సదాకాలము మా చేయి పట్టుకొని నడిపిస్తానని చెప్పుచూ ఉండగా ప్రభా, నీ మాట కొరకు, నీ గొప్ప కృప కొరకు నాయన ప్రతి ఒక్క బిడ్డను అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి. వారు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ మధ్య ఏ సహాయాన్ని బట్టి అయితే నీ వైపు చూస్తూ ఉన్నారో ప్రభా, ఆ విషయంలో సహాయం చేయండి. వారి ప్రయత్నాలన్నిటిలోనూ నాయన మీ చేతులకి, మీ హస్తానికి అప్పగించుకుంటుండగా ప్రభా, మీ కార్యమును నాయన వారి జీవితాల్లో సఫలపరచమని, ఒక టెస్టిమోనీ లాగా నాయన దేవుడు శక్తిమంతుడు, బలహీనమైనటువంటి మా పరిస్థితుల మధ్య ఆయన ఉన్నాడు అని నమ్మగలిగినట్లుగా, ఆలోచనకర్త, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు, నెక్స్ట్ నేనేం చేయాలి అనేటటువంటి కన్ఫ్యూజియస్ స్టేటస్లో ప్రభువా ఇదిగో నీ ఆలోచన నుంచి నాయన నీ మార్గంలోని యెహోవాకు అప్పగించుకొనుము. హీ విల్ డైరెక్ట్ యువర్ పాత్స్ అన్న మాటను బట్టి ప్రభువా మా ప్రతి విషయం, మా ప్రతి పని, మా ఆలోచన నీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా ప్రభువా, మహాబలవంతుడు, నీ పక్షాన ఉన్నవాడు, బలవంతుడైనటువంటి దేవుడు, బలహీనుడు కనుక ఆయన మాటను నమ్మడానికి, విశ్వసించడానికి సహాయం చేయండి. బిడ్డల జీవితంలో నువ్వు చేయబోతున్నటువంటి నూతన కార్యమును బట్టి నేను స్తుతించి గణపరచడానికి, నీ మాటను, నీ మహిమను నాయన సాక్ష్యములా వివరించడానికి సహాయం చేయమని, మా బిడ్డలను రక్షణ మార్గంలోనికి నడిపించమని, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్క యజమానిని మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. నేను నా కుటుంబం యెహోవాను సేవించుదమన్న రీతిలో ప్రభువా, నా కుటుంబం, మా కుటుంబాలను కట్టమని ప్రభువా, మా కుటుంబానికి యజమానిగా మీరు ఉండమని, మాకు శిరస్సుగా మీరు ఉండమని, మేము మీ ఆధీనములో మీ మాట చొప్పున నడవడానికి సహాయం చేయమని, బిడ్డలు ఏ విషయాలను బట్టి అయితే ప్రార్థించున్నారో, హెల్త్ విషయాలు అయితేనేమి, ఫైనాన్షియల్ విషయాలు అయితేనేమి, న్యూ ఓపెనింగ్ విషయమ్స్ అయితేనేమి, న్యూ ఆపర్చునిటీస్ విషయమ్స్ అయితేనేమి ప్రభా, జాబ్స్ విషయం అయితేనేమి, ఏ విషయాలను బట్టి అయితే నాయన బిడ్డలు అడుగుతున్నారు, ఆశపడుతున్నారు, ఆ విషయాలన్నిటిలోనూ ప్రభా మీ చిత్తానుసారముగా ప్రభా వాటన్నిటిని పొందుకున్నట్లుగా మా విశ్వాసాలను నాయన రిఫ్రెష్ చేసుకోవడానికి సహాయం చేయండి. మీ గొప్ప మేలుతో నాయన బిడ్డలను తృప్తిపరచండియా. ఎదుగు నాయన మేము అడగక ముందే మా అక్కర్లు ఎరిగి ఉన్నవాడా, ఎదుగు నాయన బిడ్డలు వారి కన్నీటిని చూసి నాయన మీరు తుడిచి ఉండగా,
మీ ఆశ్చర్య అద్భుత కార్యములతో నాయన బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఉండగా ప్రభా, సంఘమంతా నాయన విని విశ్వాసము తామని చెప్పుచు ఉండగా మీ కార్యములను జరిగించమని ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించు.